హలో హాయ్ అండి. వెల్కమ్ టు డీకే ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మా టాపిక్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే కొత్తగా ఆఫీసర్స్ పోస్టులు అయితే వచ్చాయండి. దాని గురించి కంప్లీట్ వీడియో అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ అయితే వాచ్ చేయండి. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకుంటే మనకి అక్టోబర్ 27 వరకు అయితే ఉంది. దీనికి ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుందండి, ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది టెస్ట్ కూడా నవంబర్ 16th అయితే ఈ టెస్ట్ అయితే ఉంది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి, దీనికి క్వాలిఫికేషన్ కావాలి. దాంతోపాటు అదేవిధంగా మనకు 10th క్లాస్లో కానీ ఇంటర్లో, అదేవిధంగా డిప్లొమా చేసిన డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి. అదేవిధంగా దీనికి ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనాలిటీ అండి, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు అందరు కూడా ఈ పోస్ట్ అయితే ఎలిజిబుల్ అండి. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపురం, విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం. తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకి హైదరాబాద్ అండి, తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే. అదేవిధంగా కొంచెం కిందికి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండి. ఇది అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అదర్స్ వాళ్ళకేమో 800 రూపీస్ అయితే ఫీజు ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళకి 160 రూపీస్ అయితే ఫీజు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. ఫీజు ఎక్కువ ఉందని మీరైతే అప్లై చేయకుండా అయితే ఉండకండి, ఎందుకంటే ఇది చాలా రేర్ అండి జాబ్స్. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈజీగా కూడా దీంట్లో మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అయితే సద్వినియోగం చేసుకోండి. కొంచెం కింది పైకి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ అండి. ఇది సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ అండి, వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ అండి ఇది. దీనికి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 20 మార్క్స్ ఉంటాయి. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ రీజనింగ్ అండి, ఇది లాజికల్ యాటిట్యూడ్ అండ్ రీజనింగ్. దీనికి కూడా 20 క్వశ్చన్స్కి గాను 20 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ న్యూమరికల్ ఎబిలిటీ అండి ఇది. దీనికి కూడా 20 క్వశ్చన్స్ కానీ 20 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా బ్యాంకింగ్ అవేర్నెస్, ఇది 15 మార్క్స్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిజిటల్ బ్యాంకింగ్, ఇది కూడా 15 మార్క్స్. నెక్స్ట్ సేల్స్ యాటిట్యూడ్ అండి, ఇది 10 మార్క్స్. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్కి గాను మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ టైమింగ్ వచ్చేసి 75 మినిట్స్ అయితే ఉంటుంది. చాలా మంచి టైం అండి ఇది. మంచిగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని దీనికైతే సద్వినియోగం చేసుకోండి.